జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. భారతదేశానికి సంబంధించిన ఒక కీలకమైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చి ఆ న్యూస్ మాత్రం చాలా అంటే చాలా బాగుండదు. నిజం చెప్పాలంటే ఇది భారతీయులందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇదేంది నువ్వు భారతదేశానికి సంబంధించిన అంటున్నావు, దాంట్లో తమిళలో చూసేనేమో ఆడేమో సౌదీ అరేబియా అని ఉన్నది అనుకుంటారా? ఈ న్యూస్లో సౌదీ అరేబియా పాత్ర కూడా ఉన్నది. అందుకని చెప్పి అక్కడ సౌదీ అరేబియా అని చెప్పి పేరు కూడా రాసాం. ఇంకా అసలు విషయానికి వస్తా. సౌదీ అరేబియా ఇస్లాం ప్రపంచానికి రారాజు. ఇది ఇస్లామిక్ దేశాలకు నాయకత్వం వహిస్తున్న దేశమే ఈ సౌదీ అరేబియా. అంతేకాకుండా ఇస్లాం ప్రపంచంలో అత్యంత సంపన్న దేశం కూడా ఈ సౌదీ అరేబియానే. ఇప్పటి వరకు ఏంటంటే ఈ సౌదీ అరేబియా ఇస్లామిక్ దేశంగా ఉంటా వచ్చింది. ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాల విషయంలో పూర్తిగా ఏంటంటే ఇస్లామిక్ ధర్మాన్ని అనుసరించే ఇక్కడ పాలన అయితే జరుగుతూ ఉంటుంది. దాదాపుగా ఏంటంటే షరియా చట్టం ఇక్కడ అమల్లో ఉండదనే చెప్పాలా సౌదీ అరేబియాలో. అయితే ప్రస్తుతం ఈ సౌదీ అరేబియా రాజు, ఈయన పేరు వచ్చేసి మొహమ్మద్ బిన్ సల్మాన్. ఈయన పేరు. ఈయన కొంచెం ఏంటంటే ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి, అంతేకాకుండా విచక్షణ ఉన్న రాజు కూడా. అందుకే సౌదీ అరేబియాలో మెల్లమెల్లగా ఏంటంటే సంస్కరణలు అయితే ప్రవేశపెడతా వస్తున్నారు. ముఖ్యంగా సౌదీ అరేబియాలో మహిళలకు కొంత మేరకు స్వేచ్ఛను అయితే కల్పిస్తూ ఉన్నారు. ఇక్కడ ముస్లిం మహిళలు హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదని చెప్పిన మొదటి రాజు ఎవరయ్యా అంటే ఈ మొహమ్మద్ బిన్ సల్మానే. మీకు అర్థమవుతుందా? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మన భారతదేశంలో ఈ హిజాబ్కు సంబంధించి మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఎంతమంది ఎన్ని మాట్లాడతారో, ఎన్ని బూతులు తిడతారో మనకందరూ తెలుసు. అలాంటిది ఈ సౌదీ అరేబియాలోనే ఈ ముస్లిం మహిళలు హిజాబ్ ధరించాల్సిన అవసరం లేదని చెప్పిన మొట్టమొదటి రాజు ఈ మొహమ్మద్ బిన్ సల్మానే. ఎప్పటికైనా సరే సౌదీ అరేబియాను ఒక నాగరికత కలిగిన దేశంగా రూపొందించాలని చెప్పేసి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక అసలు విషయానికి వస్తే చైనా ఏంటంటే ఎన్నో రోజులుగా ఈ చైనాను యూరోప్ దేశాలను కలుపుతా సిల్క్ రోడ్డు నిర్మించాలని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని ప్రస్తుతం మోడీ ప్రభుత్వం, అమెరికాలు కలిసి విజయవంతంగా అడ్డుకున్నాయి. ఈ సిల్క్ రోడ్ స్థానంలో భారతదేశం నుండి నేరుగా యూరోప్కు అతిపెద్ద కారిడార్ని నిర్మించాలని చెప్పేసి భారత్ అలాగే అమెరికాలో ఒక నిర్ణయానికి అయితే వచ్చాయి. ఈ కారిడార్ పేరే ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. అర్థమవుతుందా? ఈ ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడారు భారత్ నుంచి ప్రారంభమై యుఏఈ అలాగే సౌదీ అరేబియాల మీదుగా కీలకమైనటువంటి ఇజ్రాయెల్లో ప్రవేశించి అక్కడి నుంచి గ్రీస్ మీదుగా యూరోప్ దేశాలకు చేరుతుంది. అంటే ఒక్కసారి ఈ ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ప్రారంభమైతే భారత్కి అయితే ఇంక పండగే. ఎందుకంటే ఈ ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ ద్వారానే నేరుగా భారతదేశ ఉత్పత్తులను అరబ్ దేశాలకు చేరవేయడమే కాకుండా నేరుగా యూరోప్ దేశాలకు కూడా ఎగుమతులు అయితే చేయొచ్చు. దీని మూలంగా ఏంటంటే భారత్కు కొన్ని $100 బిలియన్ల లాభాలు అయితే చేకూరనున్నాయి. భారత్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా రానున్నాయి. గత సంవత్సరమే ఈ ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్కు అంకురార్పణ జరిగింది. ఈ కారిడార్కు యుఏఈ అలాగే సౌదీ అరేబియా దేశాలతో పాటు ఇజ్రాయెల్ కూడా అంగీకరించింది. అయితే ఈ ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ను ప్రారంభించే కొద్ది రోజుల ముందే ఈ అక్టోబర్ 7వ తారీఖున హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ మీద దాడి చేయడంతో ఈ ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ పనులు అయితే ఆగిపోయినాయి. ఈ కారిడార్ నుంచి సౌదీ అరేబియా అయితే వైదొలిగింది. అయితే ఇప్పుడు ఒక అంతర్జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సౌదీ అరేబియా రాజు ఎవరు, ఈ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఆయన మాట్లాడుతా మేము మళ్ళీ ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్లో పాలు పంచుకోవడానికి సుముఖంగా ఉన్నాము. ఇందుకోసం ఇజ్రాయెల్తో చర్చలు జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఇజ్రాయెల్తో చర్చలు జరపడం మూలంగా నా ప్రాణాలకు రాడికల్స్ నుంచి ముప్పు ఉండాలి. రాడికల్స్ అంటే ఎవరు? వాళ్ళోళ్ళే. అంటే వాళ్ళలో ఉన్నటువంటి కొంతమంది మత ఛాందసవాదులు ఉంటారు చూడు, వాళ్ళు ఇప్పుడు ఇజ్రాయెల్కు చాలా వరకు అరబ్ దేశాలకు పడదు. అలాంటిది ఈయన పోయి ఇజ్రాయెల్తో నేను చర్చలు జరుపుతానని ఇంక వాళ్ళందరికీ ఎంత బాధ ఉంటుంది, ఎంత కోపం ఉంటుంది. అలాంటిది తమ వర్గానికే సంబంధించిన రాడికల్స్ నుంచి నా ప్రాణాలకు ముప్పు కూడా ఉండాలి. అయినప్పటికీ కూడా ఈ విషయంలో ఇక నేను వెనక తగ్గను. ఇకపై మా దేశాన్ని నాగరిక సమాజంలో తీర్చిదిద్దుతానంటూ ఆయన కీలక ప్రకటన అయితే చేసినాడు. దీంతో భారత్కు ఒక పెద్ద జాక్పాట్ అయితే తగిలినట్టయింది. సౌదీ అరేబియా రాజు తీసుకున్న ఈ నిర్ణయంతో మళ్ళీ ఈ ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ నిర్మాణం అతి త్వరలోనే ప్రారంభం కానున్నది. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే భారత్ పంట అయితే పండినట్టే. ఇక భారత్ను అడ్డుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది భారత్కు దొరికిన అతి గొప్ప అవకాశం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఈ విషయంలో చొరవ చూపించినటువంటి ఆ సౌదీ రాజుకి అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు అయితే చెప్పాలి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను
కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి విలువైన ముఖ్యమైన సమాచారాన్ని 10 మందికి చేరేలా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.